రాజ్భవన్కు వెళ్తున్నారు వస్తున్నారు కానీ గవర్నర్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రావటం లేదు. శశికళ ఎపిసోడ్ జైలుకు చేరినా తమిళనాడు సంక్షోభానికి మాత్రం ఇంకా తెరపడలేదు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పళనిస్వామితో పాటు పన్నీర్ సెల్వానికి అపాయింట్మెంట్ ఇచ్చిన గవర్నర్ ఇద్దరు నేతలను విడివిడిగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం కోరారు. తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమకే అవకాశం ఇవ్వాలని పళనిస్వామి వర్గం కోరింది. గవర్నర్కు ఎమ్మెల్యేల మద్దతు లేఖ కూడా ఇచ్చింది. ఇటు పన్నీర్ సెల్వం కూడా అదే చెబుతున్నారు. బల నిరూపణకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలంతా తన వైపే వస్తారని ధీమాగా చెబుతున్నారు. రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం తీసుకున్న గవర్నర్ ఇప్పటికైతే సస్పెన్స్ ను అలాగే ఉంచారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇద్దరికీ బల నిరూపణకు అవకాశం ఇస్తారా, లేక మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్నది ఉత్కంఠగానే మిగిలిపోతోంది. చెన్నై వర్గాల సమాచారం మేరకు గవర్నర్ ప్రకటన రేపు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.